మొన్న ఈనాడులో వచ్చిన వార్తను చూసినప్పుడు నేను చెప్పా, అంచనాలకు మించి అని రాశారు. ఎప్పుడైనా సరే కంపారిజన్ అంటే లాస్ట్ ఇయర్ ఎంత ఆదాయం వచ్చింది, ఈ ఇయర్ ఎంత ఆదాయం వచ్చింది, లాస్ట్ ఇయర్ జీఎస్టీతో పోల్చుకుంటే ఈ ఇయర్ జీఎస్టీ ఎంత వచ్చింది. క్రిందట 14% పెరిగింది రాష్ట్రానికి, అంతకుముందు నెల తగ్గింది. తగ్గినప్పుడు తగ్గిందనే చెప్పుకున్నాం, పెరిగినప్పుడు పెరిగిందనే చెప్పుకున్నాం. వీళ్ళు తెలివిగా తగ్గినటువంటి సందర్భంలో అంచనా కంటే ఎక్కువ వచ్చిందనే పేరుతో కవర్ చేస్తున్నారు. ఎందుకంటే తటస్థులైనటువంటి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఎత్తుగడ అన్నట్టు. దాని మీద సాక్షి రాస్తే సాక్షిని తప్పుబడుతూ తప్పుడు లెక్కలు చెప్తున్నారు అంటూ కాగిచ్చిన లెక్కలు కూడా తప్పుదో పట్టించారని తెలుగుదేశం విమర్శించింది. ఈ నేపథ్యంలో సాక్షి ఓ సవాల్ విసురుతుంది. ఈనాడు చెప్పేవన్నీ అబద్ధాలే అంటూ చంద్రబాబుకు అనుకూలంగా తోకాడించిన ఆ పత్రిక నైజం. కాగ్ని వేదికలో లేని గణాంకాలను వెల్లివేస్తూ బాబుకి బాగా ఊతున్నారు. జీఎస్టీ వసూళ్లు అంచనాకు మించి వస్తున్నాయని అబద్ధ ప్రాతలు రాస్తున్నారు. జీఎస్టీ రాబడి అంచనా అసలైతే కాగ్గే చెప్తున్నటువంటి లెక్క 57,477 కోట్లు, కానీ 4 నెలల్లో వసూళ్ళైంది 16,754 కోట్లే. కానీ ఏడాది అంచనాలో తొలి 4 నెలల్లో 29.15% వసూళ్లే నమోదైతే 61% వసూళ్ళు అంటూ తప్పుడు లెక్కలు ఈనాడు రాసింది. ఇదిగో కాగ్ని వేదిక బాకా ఊదామని ఈనాడు అంగీకరిస్తుందా అంటూ నివేదికతో సహా రాసుకొచ్చినటువంటిది సాక్షి ఇప్పుడు.